వచ్చే ఎన్నికల్లో జాగృతి పోటీ చేస్తుందని కవిత సంచలన ప్రకటన చేసింది. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. తనపై కక్షగట్టి బయటకు పంపించారని, పార్టీ ఎప్పుడూ కూడా తనకు అండగా లేకుండా పోయారనేసి తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి మరోసారి విజ్ఞప్తి చేశారు. కవిత మండలి నుంచి బయటికి వచ్చాక గన్ పార్క్లో అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో జాగృతి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు. నాకు జరిగిన అవమాన భారంతో ఇంటి పార్టీ సంబంధాలు వదులుకొని బయటికి వచ్చాను. నా రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్కు విజ్ఞప్తి చేశాననేసి మీడియా ముఖంగా చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ జాగృతితో కలిసి పనిచేసేందుకు లెఫ్ట్ పార్టీలను మావోయిస్టు సానుభూతి పరులను లొంగిపోయిన మావోయిస్టులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాననేసి కవిత సంచలనమైన ప్రకటన చేశారు. రాజకీయాల్లో నైతికత అనేది అవసరం. నాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంతోమంది పార్టీ కోసం కష్టపడ్డారు. తెలంగాణ ద్రోహులు బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత నిజమైన ఉద్యమకారులకు అన్యాయం చేశారు. నాలాంటి ఒకరిద్దరికే మాత్రమే అవకాశాలు వచ్చాయి. అనేక రకాలుగా మాలాంటి వారిని ఇబ్బందులు పెట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నీళ్ల కోసం లక్షల కోట్లు ఖర్చు చేశారు. లక్షల కోట్లు ఖర్చు చేసి గ్రేటర్ హైదరాబాద్కు ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేకపోయారు. టీఆర్ఎస్ అధికారంలో వస్తే బాగుంటుందని చాలామంది నమ్మారు. కానీ అందరి ఆశలు అడియాశలయ్యాయి. తెలంగాణ ఉద్యమకారులకు ఐడి కార్డ్స్ ఇవ్వమని అడిగితే ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారులకు వచ్చి 2 నెలలు అవుతుంది. కానీ 2 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, ముఖ్యంగా మహిళలకు నిరుద్యోగులను మోసం చేసింది. అందుకే రాజకీయ అస్థిరత్వాన్ని కాపాడేందుకే రాష్ట్రంలో మరో పొలిటికల్ పార్టీ రావాల్సిన అవసరం ఉందని, దానికి తెలంగాణ జాగృతి ముందడుగు వేసిందని, ఈ సంస్థ రాజకీయ పార్టీగా ఎదుగుతుందనేసి కవిత గన్ పార్క్ దగ్గర మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి నిరుద్యోగులకు రాజకీయ వేదిక అవుతుందని, నేను ఎవరి మీద ఆధారపడి పని చెయ్యను. అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుంచి బయటకు పంపించారు. తెలంగాణ జాగృతి దళితులు మైనారిటీల కోసం పనిచేస్తుంది. వచ్చే ఎన్నికల్లో జాగృతి పోటీ చేస్తుంది. రాజకీయాల్లో వచ్చేవారికి 2 minutes. తెలంగాణ జాగృతి నిరుద్యోగుల రాజకీయ వేదిక అవుతుంది. నేను ఎవరి మీద ఆధారపడి పని చేయను. అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుంచి బయటికి పంపించేశారు. తెలంగాణ జాగృతి దళితులు మైనారిటీల కోసం పనిచేస్తుంది. వచ్చే ఎన్నికల్లో జాగృతి పోటీ చేస్తుంది. రాజకీయాల్లో వచ్చేవారికి జాగృతిలో చోటు కల్పిస్తామని కవిత అన్నారు.